ప్రైజ్ లార్డ్. మీరు ఇంకనూ కూడా బలహీనులు కారు. మిమ్మల్ని దేవుడు బలవంతులుగా, బలాఢ్యులుగా, పరాక్రమశాలులుగా దేవుడు చేయబోతున్నారు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారా? నేను బలహీనుని, నా ద్వారా ఏమీ జరగదు, నాకు శక్తి లేదు, నాకు ఉద్యోగం రాదు, నా స్థితి ఇంతే అని మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటున్నారు? బలహీనులుగా మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటూ బలహీనపడిపోతున్నారు. ప్రభువు బలహీనమైన వ్యక్తుల్ని దేవుడు ఎన్నుకొని తన బలముతో వారిని నింపి వారిని బలాఢ్యులుగా, పరాక్రమం కలిగిన వారిగా, శక్తివంతులుగా, బలమైన కార్యాలు జరిగించే వారిగా దేవుడు మారుస్తున్నాడు. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం ప్రకారం బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలను. కారణం, ప్రతి బలహీనుడిని దేవుడు ఎన్నుకొని బలముతో నింపి వాడుకుంటున్నాడు. పేతురు చూడండి, బలహీనుడు, కొంచెం అల్ప విశ్వాసం రాగానే వెంట నీళ్ళల్లో మునిగిపోయాడు. కానీ దేవుడు బలహీనుడిలో బలమైన వ్యక్తిని చూస్తున్నాడు. దావీదుని వాళ్ళ కుటుంబం అంతా కూడా బలహీనుడిగా ఎంచారు. అరణ్యంలో గొర్రెలు మేపడాన్ని నియమించారు. కానీ ఆ బలహీనుడిలో దేవుడు బలవంతుని పెట్టారు. అదేవిధంగా గిద్యోను చూడండి, పిరికివాడిగా బలహీనుడిగా దాక్కొని ఉన్నాడు. కానీ దేవుడు ఆ బలహీనులు, ఆ పిరికి వాళ్ళలో బలమైన వ్యక్తిని చూడగలుగుతున్నాడు. మీ జీవితంలో కూడా మీరు బలహీనులు కారు. మీలో దేవుడు ఒక బలమైనటువంటి అభిషేకాన్ని పెట్టాడు. బలమైనటువంటి శక్తిని మీలో నింపబోతున్నాడు. మీ ద్వారా బలమైన కార్యాలు, శక్తివంతమైన కార్యాలు ప్రభు జరిగించి ఆయన మహిమ పొందుకొనబోతున్నాడు. మీరు ఇంకా బలహీనులు కారు. దేవుని బలం మీలో నింపబడి ఉన్నది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.